ఎంతో అనుభవజ్ఞుడైన ఈ రాజు ఆయన మొన్న మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి ప్రతిపక్షం వైసీపీ అవసరమా, ప్రతిపక్షం పని లేదు అని మాట్లాడడం నిజంగా ఇది చాలా బాధాకరం. ముఖ్యంగా అంత అనుభవజ్ఞ నాయకుడు అలా మాట్లాడవలసిన తీరా. ఇకపోతే ఏమైనా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు ప్రతిపక్షం దాన్ని నిలదీసి సన్మార్గంలో సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ప్రతిపక్షాన్ని. అలాంటప్పుడు ఎన్నో వందల తప్పులు చేస్తుంటే ముఖ్యమంత్రి గారు ఇది మీరు తప్పు అని చెప్పినప్పుడు ఆయన ప్రతిపక్షాన్ని వైసీపీ ఈ రాష్ట్రానికి అవసరమా, ప్రజలే నిర్ణయించుకోవాలని మాట్లాడడం చాలా ఇది బాధాకరము. ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు ఇది. ఇకపోతే నిన్ను ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఒక ఉన్మాదులుగా నీవు మాట్లాడడం ఇది సరైన పద్ధతా? నిజంగా నీవు చేస్తున్న తప్పులు ఈరోజు రాజధాని దాంట్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారంపై కోర్టు కూడా నీకు అత్యంతలు వేయడం జరిగింది. ఏది కోర్టు ఏసీబీ కోర్టు కూడా నేను తప్పుపట్టడం జరిగింది. ఏది తప్పుపట్టినా నువ్వు వెంటనే వాళ్ళు విచారణకు కూడా నువ్వు హాజరు కాకుండా కోర్టులో స్టేలు తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ప్రతిపక్షం మాట్లాడిన మాటలే ఈరోజు కోర్టులు కూడా ఈరోజు తప్పులు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నీవు ఒక ప్రతిపక్ష నేతను, ప్రతిపక్ష పార్టీ నాయకులను నువ్వు ఉన్మాదులుగా నువ్వు చిత్రీకరించడం ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. నీకు వైసీపీ అవసరమని నువ్వు మాట్లాడినావు. నిజంగా రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అవసరమా అని ఈరోజు ప్రజలే తీర్పిచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మట్టి కరవడం ఈరోజు అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే నీవు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి, నీవు రాయలసీమ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంతానికి కూడా పూర్తిగా నువ్వు దగా చేయడం, అన్యాయం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ ప్రాంతానికి సాగునీరు అయితేనేమి, ఇకపోతే ఈరోజు కడప వైఎస్ఆర్ జిల్లా ప్రజల భావోద్రేకాలు ఈరోజు అంతా చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఈ ప్రాంతానికి సాగునీరు లేదు, తాగునీరు లేదు. కనీసం ఈరోజు రైతాంగం కూడా ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు కూడా ఈరోజు నిరుద్యోగాలతో వారు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు విభజన చట్టంలో కనపరిచిన వైఎస్ఆర్ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ మీరు దాన్ని స్థాపించాలా, మొదలు పెట్టాలని అడిగితే ఈ జిల్లాలో మీకు ఫీజిబిలిటీ లేదని చెప్పడం జరుగుతూ ఉంది. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆయన కాలంలో బ్రహ్మణి స్టీల్స్ ఉక్కు కర్మాగారం ఆ రోజు పనులు ప్రారంభించడం జరిగింది. నిజంగా అప్పుడు ఆయన బతికుంటే ఇంకొక ఉక్కు కర్మాగారం ఈ ప్రాంతంలో చింతకొమ్మ ఇంకొక ఉక్కు కర్మాగారం వచ్చేది. జిందాల్ ద్వారా ఉక్కు కర్మాగారం వచ్చేది. మన దురదృష్టం కొద్దీ, వైఎస్ఆర్ జిల్లా ప్రజల దురదృష్టం కొద్దీ ఆయన మరణించడం, ఈ ప్రాంతంలో ఆయన ప్రారంభించిన ఉక్కు కర్మాగారం కూడా మూతవేయడం, ఎక్కడ రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుందో అని దాన్ని పనులు ఆపడం జరిగింది. కొత్త కర్మాగారం ఊసే లేకుండా బయలుది. ఇలాంటి ఫీజిబిలిటీ ఉన్న ఈ జిల్లాలో ఉక్కు కర్మాగారానికి ఫీజిబిలిటీ లేదు అని మీరు మాట్లాడడం కూడా ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా ఈ జిల్లా ప్రజలు భావోద్రేకంతో ఉన్నారు. ఇంకా ఉద్యమాలు ఉధృతం కాకముందే మీరు కేంద్రం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, వెంటనే ఒక ప్రకటన చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే మీరు ప్రత్యేక హోదా గురించి, ఆ ప్రత్యేక హోదా నువ్వు గతంలో మీరే మాట్లాడలేరు. ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కావాలా, 10 కావాలా, 15 సంవత్సరాలు కావాలని. కానీ ఈరోజు మీరే మళ్ళా అది సంజీవన అని మాట్లాడారు. ఈరోజు ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ మేలు అన్నారు. ప్యాకేజీ ఎవరికి మేలు? మీ కుటుంబానికి మేలు.
మీ యొక్క నాయకులకు, మీ యొక్క వన్యమాగదులకు ప్యాకేజ్ మేలు. ఈ రాష్ట్ర ప్రజానికానికి ప్రత్యేక హోదా అవసరం. నిజంగా ప్రత్యేక హోదా సంజీవిని లాంటిదే. ఈ రాష్ట్రాన్ని మీరు నిజంగా మీరు అక్కడ ఈ మధ్య తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో నయీం అని మొత్తం వారు నయీం ట్యాక్స్ అని చెప్పడం జరిగేది. ఈరోజు మీరు మీ కుమారులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ట్యాక్సులు వేసి మీరు దారుణంగా ఈరోజు దోసుకు తింటున్నారు. ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళు ఉన్మాదులు అంటారు, పిచ్చి పట్టింది అంటారు. నిజంగా మీకు దగ్గరలోనే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని కూడా మేము తెలియజేస్తున్నాం. మొన్న జరిగిన శాసనసభ సమావేశాలు మీరందరూ కూడా చూడడం జరిగింది. శాసనసభ సమావేశాలు రేపు జరుగుతాయనగా ఆగమేఘాల మీద ఆ రోజు అర్ధరాత్రి 11:30 గంటలకు ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తున్నాము అని కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధిగా ఫైనాన్స్ మినిస్టర్ గారు అరుణ్ జైట్లీ గారు ప్రకటించడం, మరియు 12 గంటల దాటిన తర్వాత 12:30 గంటలకు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించిన ప్యాకేజీని మేము స్వాగతిస్తున్నాము, సంతోషిస్తాము అని ప్రకటించడం నిజంగా ఇవాళ 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలందరినీ కూడా తాకట్టు పెట్టేసి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన ఏదైతే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే ఓటుకు కోట్ల విషయంలో రెడ్ హ్యాండెడ్గా చంద్రబాబు నాయుడు గారు దొరికిపోవడం, మరియు సీడీలతో సహా మరియు వాయిస్ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు కూడా నిర్ధారించడం చేయడము, మరియు మన శాసనసభ్యులు అది సిబిఐ కోర్టుకు వేస్తే ఆ కోర్టు కూడా విచారణకు అంగీకరించిన తరుణంలో కేంద్ర ప్రభుత్వంతో రాజీ కుదుర్చుకొని ఈ ప్యాకేజ్ విషయంలో ముందుకు వెళ్ళడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అవన్నీ కూడా శాసనసభ సమావేశాల్లో ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో ఖచ్చితంగా చర్చ జరగాలి, కులంకుశంగా చర్చ జరగాలి. ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు ఎన్ని గంటల సమయం కేటాయిస్తారు అని స్పీకర్ గారికి అడిగితే అసలు కేవలం చర్చ అనేదే లేదు, కేవలం ముఖ్యమంత్రి గారు ఆ ప్యాకేజీ మీద ప్రకటన ఇస్తారు, దాని తర్వాత మీరు ఏదైనా క్లారిఫికేషన్లు అడగండి అని సభ నడవకుండానే 3 రోజులు కాలయాపన చేస్తూ ఈరోజు ప్రభుత్వం ప్రజా సమస్యలను కూడా అక్కడ చర్చించుకోకుండా ఈ ప్రభుత్వం వివరించిన తీరు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా టీవీలో చూడడం జరిగింది. ఇంత దారుణమైన ప్రభుత్వం, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎప్పుడు కనివిని ఎరుగని రీతిలో ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు చూసి ఉండరు. ఇవాళ 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఆ రోజు పొద్దున్న నుంచి కూడా కొన్ని ఛానల్స్లలో ఇవాళ ప్రత్యేక హోదా ప్రకటన చేస్తారు, మరియు వెనుకబడిన ప్రాంతాలు రాయలసీమకు మరియు ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు కూడా వస్తాయి, మరీ ముఖ్యంగా మన వైఎస్ఆర్ జిల్లాకు ఉక్కు పరిశ్రమ మీద కూడా ప్రకటన వస్తుందని ఉదయం నుంచి కూడా అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తే, కానీ ఆ ప్రకటన ఏ విధంగా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఆ ప్రకటన వెలువడడం నిజంగా చాలా దారుణం. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలోనే ప్రతి నిరుద్యోగి కూడా ఎదురు చూస్తున్నాడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని. ఎప్పుడైతే ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేక హోదా వల్లనే ఈ రాష్ట్రంలో వందల సంఖ్యలో వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చే పరిస్థితి ఉంది, లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎంతోమంది నిరుద్యోగులకు అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. కానీ అవన్నీ కూడా కాలరాస్తూ ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కేసుల నుంచి ఏ విధంగా బయటపడాలని ఒక ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వంతో రాజీ కుదుర్చుకొని ఈ ప్రత్యేక ప్యాకేజీని ఆమోదిస్తున్నామని చెప్పడం నిజంగా ప్రజలు ఏ ప్రజలు కూడా హర్షించడం లేదు. మరి ఇవాళ ఆనాడు ఈ రాష్ట్రానికి విభజన చేసే సమయంలోనే ఆయన చెప్పిన ప్రత్యేక ప్యాకేజీలో చెప్పిన ప్రతి విషయం కూడా పొందుపరచడం జరిగింది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అది జాతీయ ప్రాజెక్ట్గా మేము గుర్తించడం జరుగుతుంది, ఖచ్చితంగా పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఆనాడు చెప్పడం జరిగింది. మరి ఇవాళ వీళ్ళు సాధించింది ఏంటి? కేంద్ర ప్రభుత్వం
ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అని ఆనాడు కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరియు ఒక రాష్ట్రం విభజన చేసిన తర్వాత ఆ రాష్ట్రంలో కూడా మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా కేంద్రం నుంచి వచ్చే అన్ని యూనివర్సిటీలు కూడా స్థాపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. 1 కోటి జనాభా పైబడిన రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలు కూడా పెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఆ యూనివర్సిటీలకు పూర్తిగా నిధులు కూడా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ప్యాకేజీ రూపంలో వాళ్ళందరూ కూడా పోలవరానికి 25,000 కోట్ల రూపాయలు, ఇవన్నీ కూడా 14 యూనివర్సిటీలకు కొన్ని వేల కోట్ల రూపాయలు అని వీళ్ళందరూ కూడా అవన్నీ కూడా దీంట్లో లెక్కచారాలు వేసుకొని ఇవాళ మేము 1,50,000 కోట్లని ఒకరు చెప్తే 2,25,000 కోట్లని ఒకరు చెప్తే మరి మన ముఖ్యమంత్రి గారు 70,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ వస్తుందని చెప్పడము నిజంగా ప్రజలకు కూడా ఏది సత్యం అనేది తెలియని పరిస్థితితో ఈరోజు ప్రజలందరూ కూడా అయోమయ పరిస్థితులు ఉన్నారు. ఈరోజు అన్ని వాళ్ళే కేంద్ర ప్రభుత్వం నుంచే స్థాపించిన తర్వాత కూడా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తాము అని ఆనాడు ఇదే బీజేపీకి సంబంధించిన సీనియర్ నాయకులు మరి మన వెంకయ్య నాయుడు గారు ఆ రోజు 10 సంవత్సరాలు కావాలని చెప్పారు. మరి దానికి ఒక అడుగు ముందుకేసి మన ముఖ్యమంత్రి గారు తిరుపతి ఎన్నికల సభలో 15 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి ఇవాళ ప్రజల చేతిలో ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను విస్మరించేసి ప్రజా శ్రేయస్సుని కాలరాస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు కాపాడుకునే దానికోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు వ్యవహరించడం నిజంగా ప్రజలందరూ కూడా చాలా అసహించుకుంటున్నారు అసలు ఈ ప్రభుత్వం గురించి. ఇవాళ మన జిల్లాకు మన రాయలసీమ ప్రాంతానికైతే మరి ఇవాళ చూస్తుంటే ఒక భిక్షం వేసినట్టుగా జిల్లాకు 50 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజ్ విషయంలో ఇవ్వడం జరుగుతుంది. అది కూడా రాయలసీమ మరియు ఉత్తరాంధ్రకు సంబంధించిన గత 2 ఏళ్లుగా కేవలం జిల్లాకు 50 కోట్ల రూపాయలు రావడం జరిగింది. మరి ఇది కూడా మన జిల్లాకు సంబంధించిన ఉక్కు పరిశ్రమ కూడా ఆ రోజు ప్రత్యేక విభజన సమయంలో మన పొందుపరచడం జరిగింది. ఈ జిల్లాకు ఉక్కు పరిశ్రమ స్థాపిస్తామని కూడా ఇవాళ అది కూడా ఎక్కడ కూడా ఈ ప్రత్యేక ప్యాకేజీలో ఎక్కడ పొందుపరచడం లేదు. మరి ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఇక్కడ ఫీజిబిలిటీ లేదు అని చెప్పడం జరుగుతుంది. నిజంగా ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ప్రతి ఒక్కరు కూడా పోరాడడం జరిగింది. ఆనాడు కూడా అక్కడ కూడా వనరులు లేవు, కానీ ఇప్పటికి కూడా ఆ విశాఖ ఉక్కు పరిశ్రమ అక్కడ స్థాపించిన తర్వాత ఆ వైజాగ్ నగరమే ఒక మహానగరంగా ఎదగడం జరిగింది. ఈరోజు కూడా అక్కడ వనరులన్నీ కూడా ఒరిస్సా నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి మన జిల్లాలో ఖచ్చితంగా ఇక్కడ ఐరన్ ఓర్ కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఈ జిల్లా ప్రజల ఆశయాలను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు మిత్రపక్ష పార్టీలు అన్నీ కూడా కలిసి ఖచ్చితంగా మన జిల్లాకు రావాల్సిన ఈ ఉక్కు పరిశ్రమ విషయంలో కానీ మన రాష్ట్రానికి రావాల్సిన హక్కు అయితే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కానీ మరి వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమకు మరియు ఉత్తరాంధ్రకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీల విషయంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఉద్యమిస్తాం. రాబో రోజుల్లో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా ఖచ్చితంగా అవన్నీ కూడా మనకు రావాల్సిన హక్కులన్నీ కూడా సాధించుకుంటామని కూడా మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం.